నువ్వు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధగా నడుచుకో. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మిత్రమా, ఇతరులను మెప్పించే ప్రయత్నం చెయ్యకు. ఇతరులను ఆకర్షించే ఆడంబరాలకు వెళ్ళకు. స్తోమతకు మించి ఖర్చు చేయకు. అతిగా మాట్లాడకు. ముక్కుసూటిగా సమాధానం చెప్పడం అలవాటు చేసుకో. తొందరపాటుతో నోరు జారకు. ఎవరిని అవమానించే విధంగా మాట్లాడకు. మాటను నెగ్గించడం కోసం మూర్ఖులతో వాదించకు. ఇతరులు చేసే తప్పుల గురించి సంభాషించకు. చెడు మాటలను నీ నోట నుండి పలుకనివ్వకు. పరధనంపై వ్యామోహాన్ని పెంచుకోవద్దు. కార్యనిమిత్తం పరుల నుంచి తెచ్చిన సొమ్మును గడువు లోపలే తిరిగి చేరవేయి. ప్రతి చిన్న విషయానికి నవ్వటం మంచిది కాదు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు. ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత విలువ దక్కుతుంది మిత్రమా. అలాగని సమాధానం చెప్పవలసిన చోట మౌనంగా ఉండిపోవద్దు. అన్ని విధాలుగా సామర్థ్యం ఉన్న వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటే తెలిసి తెలియని మూర్ఖులు రాజ్యాలను ఏలే ప్రమాదం పొంచి ఉంది మిత్రమా. ఆఖరిగా ఒక్క మాట, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించు. డబ్బు దేనికైనా వెల కట్టగలదు. ఎవరినైనా మార్చగలదు. ఎంతటి వారినైనా మోసం చేయగలదు, చేయించనూగలదు. డబ్బు తీసుకునేటప్పుడు చూపించిన వినయ విధేయతలు తిరిగి ఇచ్చేటప్పుడు తమ స్వభావాన్ని నిరూపించుకునేవారు కొందరైతే వారిలో ఉండే గొప్పదనాన్ని నిరూపించుకునేవారు మరికొందరు. డబ్బు మనిషిలోని నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించు మిత్రమా. ఆస్తి సంపదల కోసం తోడబుట్టిన వాళ్ళనే తొలగించి వేస్తున్న కలియుగం ఇది. హేమరపాటుతో మోసపోవద్దు. దీనిపైన నీ అభిప్రాయాన్ని నాకు కామెంటు రూపంలో తెలియచేయి. ధన్యవాదాలు. హాయ్ జరానా, మీరు వింటున్నది సెల్ఫ్ మోటివేషన్ తెలుగు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. డోంట్ లెట్ నెగిటివిటీ అట్ ఆల్. ఆల్వేస్ బీ పాజిటివ్.